వాట్సాప్లో ఎస్ అనే ప్రతిదానికి చెప్పకుండా డిఫరెంట్గా కూడా చెప్పచ్చు. ఉదాహరణకు క్యాజువల్గా చెప్పాలనుకున్నప్పుడు యప్ లేదా యా, సౌండ్స్ గుడ్ అంటే ఇది బాగానే ఉంది అని, దట్ వర్క్స్ ఫర్ మీ అంటే నాకు ఆమోదమే, నాకు ఓకే అని. ఐఎమ్ ఇన్ అన్నా కూడా అదే అర్థం, నేను రెడీ అని. కౌంట్ మీ అన్నా కూడా అదే అర్థం అనమాట. ఐ వుడ్ బీ హ్యాపీ అంటే నేను సంతోషంగా ఒప్పుకుంటున్నాను అని. గ్లాడ్ అన్న కూడా అదే అర్థం. నో డౌట్ అంటే అస్సలు డౌటే లేదు, పెట్టుకోద్దండి అని అర్థం. కొంచెం ప్రొఫెషనల్గా చెప్పాలనుకుంటే మన వర్క్మేట్స్ తోటి ఇలా యప్ యా అంటే బాగుండదు కదా. సో అప్పుడు అగ్రీడ్, సర్టన్లీ, అఫర్మేటివ్, బై ఆల్ మీన్స్, అబ్జల్యూట్లీ, అఫ్ కోర్స్ అని ఇలాంటి పదాలని ఉపయోగించి మనం ఎస్ చెప్పచ్చు. కొంచెం ప్లేఫుల్గా ఫన్నీగా ఉండాలనుకున్నప్పుడు ఎస్ అనకుండా యాస్, సాగదీసిన ఎస్ అనమాట. అలాగే హా మనం అంటాం కదా, ఎస్ అనకుండా హా అంటాం కదా, యూహెచ్ హెచ్యుహెచ్ ఇది కూడా చెప్తూ ఉంటారు. తర్వాత రాజర్ దట్, ఇది యాక్చువల్గా ఈ రాజర్ దట్ కానీ లేదా 10-4 కానీ ఇవన్నీ కూడా ఇది ఒక కోడ్ సిస్టమ్ అనమాట. పోలీస్ కానీ ట్రక్కర్స్ కానీ మిలిటరీలో దే యూజ్ దీస్ వర్డ్స్ అనమాట. ఎస్ అక్నాలెడ్జ్డ్, ఐ రిసీవ్డ్ యువర్ మెసేజ్ అని చెప్పడానికి ఈ కోడ్స్ని ఉపయోగిస్తుంటారు. ఫన్నీగా మనం కూడా క్యాజువల్గా వీటిని ఉపయోగించవచ్చు అనమాట.